వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో రేషన్ బియ్యం అక్రమంగా గ్యాస్ సిలిండర్స్ విక్రయిస్తున్న యజమానిపై 6A కేసు నమోదు చేసిన అధికారులు. తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలంటున్న ఏపీ రైతు కూలీ సంఘం సోమవారం కలెక్టర్ కార్యాలయానికి తరలి రావాలని పిలుపునిచ్చిన రైతులు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పాదయాత్రగా తరలివచ్చిన నరసన్నపాలెం భక్తులు. పొట్లం యాప్ అధినేత అలమందు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు. నిరుపేద కుటుంబాలకు వారం రోజులు సరిపడా నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేసిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం మండలం తాడుపైనందు సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. తీన్మార్ డప్పులతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ యూత్ సభ్యులు వీరంకి సత్యనారాయణమూర్తి, రాసబత్తుల రాంబాబు, ఎస్కే రసూల్, వీరంకి సుభాష్, ఎర్రమల మహేష్, వీరంకి సుబ్బు, పాలూరి సత్యనారాయణ, ఎస్కే హర్షద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ వికలాంగుల ఆశ్రమం నందు పట్టణానికి చెందిన మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రవికుమార్ కుమార్తె నాగప్రసన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాగప్రసన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమ నిర్వాహకులు జేవరపు శేఖర్ తెలిపారు. వారి తల్లిదండ్రులు రవికుమార్ గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, తల్లి గారు వెంకట నాగలక్ష్మి గారు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గారు ఈరోజు మన ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాగప్రసన్న గారు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో చల్లగా వారి కుటుంబ సభ్యులు ఉండాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున కోరుకుంటున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెంలో ఎస్ఎస్ఎంబి మాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీ మద్దాంజనేయ స్వామి గుడి వద్ద మహేష్ బాబు పేరు మీద పూజా కార్యక్రమాలు చేశారు. అలాగే తిరిగి మధ్యాహ్నం 1 గంటకు పట్టణంలోని అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ నందు పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు భోజన పొట్లాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం పద్మ థియేటర్ నందు మహేష్ బాబు కటౌట్ కి కొబ్బరికాయలు కొడుతూ తమ అభిమానాన్ని చాటారు. జల్లా దుర్గా సాయి మాట్లాడుతూ ఇంకా మున్ముందు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. కేవలం సినిమాలో నటించడమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న మహేష్ బాబు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, మహేష్, అంజీ, సతీష్, వెంకట్, అరుణ్, నాగబాబు, లక్కీ, నరేష్, నాని, రాజ్ కుమార్, కిరణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఉదయం శ్రీ మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులు, అలాగే భోజన పార్సలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంకే యూత్ వారు కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా రావడానికి కారకులేనండి మా ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ గ్యాంగ్ అందరికీ ఈ సభాముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మహేష్ బాబు గారు ఎన్నో 3000 పైగా చిన్నారి పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించడం, అలాగే 2 విలేజెస్ను దత్త తీసుకుని ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుంటున్నారు. అలాగే ముందు కార్యక్రమాల్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలు ముందు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువల పనులు వెంటనే పూర్తి చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. శనివారం ద్వారకా తిరుమల మండలం ఎమ్నాగులపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆవరణలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గారపాటి చంద్రరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతుల సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకపోవడం వలన రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో వేలాది ఎకరాలకు తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్నా నిధులు కేటాయింపు లేకపోవడం వలన కాలువల పనులు పూర్తి కాలేదని అన్నారు. రైతుల నుండి భూసేకరణ చేసి అరకొరగా కాలువలు తవ్వి వదిలేయడం వలన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయన్నారు. అనేక చోట్ల కాలువ పూడిపోయిందని తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఏలూరులో జిల్లా కలెక్టరేట్ లో జరిగే మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఆయకట్టు రైతులతో సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులంతా కలెక్టరేట్ కు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరమల్లి సత్యనారాయణ, గోవాడ గోపాలం, గుర్రం రాంబాబు, ఈడే మురళీకృష్ణ, పాలుకొండ నాగరాజు, ఎంట్రపాటి రాజు, మద్ది రాముడు, చల్లగాలి వీరభద్రం, త్రిమూర్తులు, గారిపట్టి సత్యనారాయణ, వివిధ గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. రైతుల నుంచి భూమి సేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, కాలువలు తవ్వారు. అయితే చాలా చోట్ల అరకొర కాలువలు తవ్వి వదిలేయడం జరిగింది. ఆ కాలువలన్నీ కూడా ఇవన్నీ కూడా జంగిల్తో అట్టాగే చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అయితే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లు సక్రమంగా పనిచేయక చాలా సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ అనేక చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడా నీళ్ళు అందే పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి చెరువులు నింపుకోవడానికైనా, పంట భూములు సాగునీరుకైనా, అట్లాగే తాగడానికి కూడా నీళ్ళకి అవసరమైన సందర్భాల్లో ఈ తాడిపూడి కాలం నీళ్ళు వస్తే రైతులకి, ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి అట్లాంటి తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క కాలువ పనులు పూర్తి చేయకుండా అరకొర తవ్వి వదిలేయడం వల్ల గత 15 సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగా ఉందో తప్ప ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. కాబట్టి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు ఎంతో శ్రద్ధతోటి ఇరిగేషన్ సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనుల్ని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన నిధులు కేటాయించి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు ఎక్కడైనా పరిహారం ఇవ్వాల్సి వస్తే పరిహారం ఇచ్చి ఆ రకంగా రైతులను ఆదుకొని అలా నీళ్ళు ఇస్తే ఈ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. గోదావరి నీళ్ళు వస్తే కనుక ఇక్కడ పంటలు భూములు సస్యశ్యామలుగా మారే అవకాశం కూడా ఉంటుంది, భూసారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పంటలు పండడం ప్రజలకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది, రైతులకు ఉపయోగకరంగా కాకుండా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క పనుల్ని తక్షణమే పూర్తి చేసి రైతులకి, ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు జరిగిన ఆయకట్టు రైతుల సమావేశంలో కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. రేపు సోమవారం గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ సమస్యను వివరించాలని చెప్పేసి స్పందించే విధంగా కోరే విధంగా రేపు సోమవారం రైతులుగా సామూహిక రాయబార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నాగులపల్లి పాలకేంద్రం దగ్గర తాడిపూడి కాలువకు సంబంధించిన రైతుల సదస్సు జరిగింది. ఈ తాడిపూడి కాలువ సుమారుగా 15-16 సంవత్సరాలు అయింది తవ్వి, కానీ అక్కడక్కడ పనులు అసమగ్రంగా మిగిలిపోయినాయి. కానీ ఈరోజు 10-15 సంవత్సరాలు మట్టి ఈరోజు వస్తే రేపు వస్తే ఈ కాలువ నీళ్ళు వస్తాయి, మేము పెట్టుకోవచ్చు అని ఈ భూములు ఇచ్చిన రైతులు, ఇతర రైతులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా ఈ సాగునీరు రాకపోవటం వల్ల రైతులు నిరుత్సాహంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కానీ ద్వారకా తిరుమల మండలంలో కానీ, దెందులూరు మండలంలో కానీ వాటర్ లెవెల్ అనేది బాగా, గ్రౌండ్ వాటర్ అనేది బోర్లు కూడా బాగా తగ్గిపోతాయి. గురించి కావాల్సిన విధానం ఏంటంటే, మాకు హైవే రోడ్డు అవతల దాకా సాగునీరు వస్తుంది. యువతల మాకు మట్టికి యువతల సాగునీరు కానీ తాగునీరు కానీ ఏమీ రావట్లేదు. దీని గురించి మాకు కూడా గవర్నమెంట్ స్పందించి తొందరగా మాకు ఈ నీరు విడుదల అయ్యేటట్టు చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాకు కూడా సాగు తాగు నీళ్ళు, మా చెరువుల్లో నీళ్లు ఉంటాయి, అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో తూనికలు, కొలతలు, సివిల్ సప్లై, పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. పట్టణాల్లో గుట్కా, నిషేధిత సిగరెట్లపై పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఆటో నగర్ లో నిర్వహిస్తున్న శరవణ కిరాణా అండ్ జనరల్ లో తనిఖీలు చేశారు. దుకాణంలో ఉన్న కాటాల విషయంలో తేడాలు గుర్తించారు. మరింత లోతుగా తనిఖీలు చేయగా దుకాణానికి చెందిన గొడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 17 గ్యాస్ సిలిండర్లు, 16 క్వింటాల రేషన్ బియ్యం, సుమారు 20 ప్యాకెట్లు ప్రభుత్వ ముద్రతో ఉన్న పంచదార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సివిల్ సప్లై జిల్లా అధికారి రుద్రరాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ దుకాణ యజమాని అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నాడని,
అలాగే రేషన్ డిపోలో ఉన్న బియ్యం పంచదార కార్డుదారుల వద్ద నుండి కొనుగోలు చేసి దుకాణంలో విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై నిత్యావసర వస్తువుల చట్ట ప్రకారం 6A కేసు, అలాగే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 16 క్వింటాల రేషన్ బియ్యం కార్డుదారుల వద్దే కొనుగోలు చేశారా లేదా ఏదైనా చౌక దుకాణదారుల నిర్వాహకుల నుంచి సేకరించారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో కిరాణా షాపుకు కార్డుదారులే వచ్చి రేషన్ బియ్యం విక్రయించారనేది ఎంతవరకు సమంజసమని పట్టణవాసులు ఆరోపణలు చేస్తున్నారు. మేరకు భారీగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రాథమికంగా మన జంగారెడ్డిగూడెంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చాలా గుప్తంగా తనిఖీ చేయడం జరిగింది. శర్వాణి డిపార్ట్మెంట్ స్టోర్స్ అని చెప్పేసి ఇక్కడ మన జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్డుపై ఇతను సంబంధిత నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్ నిర్వహిస్తూ భారీగా సిలిండర్స్ని అంటే అనాథరైజ్డ్గా ఒక గ్యాస్ కంపెనీ సేల్ చేయాల్సిన సిలిండర్లు ఏదైనా అనాథరైజ్డ్గా ఇక్కడ పెట్టుకుని ఎక్కువగా 17 సిలిండర్లు అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఇది 17 సిలిండర్స్ కూడా సేఫ్టీ లేకుండా ఇక్కడ ఫుల్ సిలిండర్స్ పెట్టడం జరిగిందండి. ఇది నిబంధనలకు విరుద్ధంగా మరి చాలా ప్రాబ్లమ్స్ అన్సేఫ్టీగా ఇక్కడ ఉన్నాయండి. ప్రజలు ఇళ్ల మధ్యలో ఇక్కడ జనవాసంలో మెయిన్ రోడ్డు పైన అట్లా అనధికారికంగా భారీగా కొంచెం బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ రేటుకి మళ్ళీ గ్యాస్ నుంచి ఎక్కువ బాయ్స్ నుంచి కొనుగోలు చేసి మరి తిరిగి మరలా లాభం వేసుకుని ₹100 లాభం వేసుకుని అమ్ముతున్నట్లుగా తెలిసిందండి. ఈ డిపార్ట్మెంట్ స్టోర్ యజమాని ఈ నవీన్ కుమార్ అనే అతను మరియు పీడిఎస్ బియ్యంని బ్లాక్ మార్కెట్లో కొని కార్డుదారుల దగ్గర నుంచి కానీ లేకపోతే సైకిల్ బాయ్స్ దగ్గర నుంచి కొని తిరిగి మరలా వాటిని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మడానికి ఈరోజు తెల్లవారుజామున ప్రాథమికంగా ఒక వెహికల్కి మన ఇంటర్సెప్ట్ చేశారండి. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రాజేష్ గారు ఇక్కడ పట్టుకున్నట్టు ఏమయ్యాయి ఇవన్నీ కూడా వీటి తదుపరి నెక్స్ట్ మిగతా కమాడిటీస్ అనేవి దొరకడం జరిగిందండి. అదే కాటాస్ అనేవి కూడా ఈరోజు మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి మేము సివిల్ సప్లై ఏఎస్ఓ గారు, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్స్ అందరూ కూడా సంయుక్తంగా వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగిందండి. ఈ తనిఖీలు నిర్వహిస్తే ఈ తనిఖీల్లో మనం సీజ్ చేసింది 17 డొమెస్టిక్ సిలిండర్లు అండి. 14 డొమెస్టిక్ సిలిండర్లని అనధికారికంగా ఉన్నాయి. అదేవిధంగా మన బియ్యం అంటే పీడిఎస్ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థలో సరఫరా చేసే బియ్యాన్ని అధికారికంగా చేయటం, దాంతోపాటే పంచదార ప్యాకెట్లు అండి లేబుల్స్తో అంటే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా సంస్థతో లేబుల్తో ఉన్న ఈ పంచదార ప్యాకెట్లు 1/2 కిలో ప్యాకెట్స్ని కూడా ఇతను 86 ప్యాకెట్లు ఇతను అనధికారికంగా నిల్వ ఉంచి బ్లాక్లో అమ్ముతున్నట్లుగా మాకు తెలియవచ్చిందండి. అదేవిధంగా కాటాస్ అండి లీగల్ మెటీరియల్ సంబంధించిన పేమెంట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్యాకింగ్ కమాడిటీస్ యాక్ట్ ప్రకారంగా మనం ఏ విధమైన అనుమతి లేకుండా ప్యాకింగ్ చేసి ఉన్నారు. స్పైసెస్ ఒకటి, పల్సెస్ కొన్ని రకాల పల్సెస్ని కూడా ప్యాకింగ్ చేసి ఉన్నారన్న అభియోగంతో అవి సీజ్ చేసి ఆ కాటాలు కూడా సరైన సీల్స్కి అనేవి వేయలేదు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తీవ్రంగా పరిగణించి వారు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి వారు తెలిపి ఉన్నారండి. ఇక లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ హాజరయ్యారు. రైస్ వచ్చి టోటల్గా ఈ రోజు ఇక్కడైతే ఈ షాపులో లభ్యమైంది 180 కేజీలు బియ్యం లభ్యమైనవి. వెహికల్లో అయితే కనుక మనకి 30 బ్యాగ్స్ వచ్చి 15 క్వింటాలు లభ్యమైనవి. టోటల్గా ఈ పర్సన్ వచ్చి నవీన్ కుమార్ అనే దగ్గర 15 ప్లస్ 16 క్వింటాల 80 కేజీలని 1680 కేజీలని తన లభ్యంగా దొరికినాయి. ఇదే రోజున మళ్ళీ దీన్ని ఆధారంగా చేసుకుని ఎక్కడైతే మీరు ఇతనికి అమ్ముతున్నాడో అతన్ని కూడా అంటే దర్యాప్తు చేసి మేము ఈరోజు అక్కడ కొయ్యలగూడెం సంబంధించి కన్నాపురం శ్రీనివాస్ అనే వాళ్ళ దగ్గర 80 బస్తాలు 4 టన్నుల బియ్యం కూడా అక్కడ సీజ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించి ఈ రోజున సుమారుగా 4 కేసులు సివిల్ సప్లై 6A కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందండి. బడా దోస్త్ అనే వెహికల్లో 15 క్వింటాలు 30 కేజీలు బియ్యం వెహికల్ కూడా సీజ్ చేసి మన వెహికల్తో పాటు మొత్తం స్టాకు వెహికల్ మొత్తం ఇందులో ఉన్న షాప్లో ఉన్న సంబంధించిన ఏదైతే పర్మిషన్ లేవో అనాథరైజ్డ్ ఐటమ్స్ అన్నీ కూడా సీజ్ చేసి మొత్తం సీజ్ చేసి షాప్లో సీజ్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియుద్ద గ్రామంలో గొర్రెలు దొంగతనాలు చేస్తున్నారనే అనుమానంతో 5 అనుమానితులను గ్రామస్తులు పట్టుకున్నారు.
గ్రామంలో ఇటీవల ఎక్కువగా గొర్రెలు మేకలు దొంగతనాలు జరుగుతున్నాయి. 5 వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా సంచరించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. వారి వద్ద నుండి ఇంజెక్షన్లు, 2 చాకులు, 1 కత్తితో పాటు కార్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ జిఎన్వి ప్రసాద్ చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల్ని తాడేపల్లిగూడెం రూరల్ స్టేషన్ కు తరలించారు. పన్నెండు గొర్రెలు ఎత్తిపోయారండి. నేను అలా అవుతుంది 12 గొర్రెలు ఇక్కడండి కళ్యాణ మండపం పక్కన బ్యాటరీ కొడుతుంది దాని వెనకాల. ఈరోజు వాళ్ళు 12ంటికి వచ్చారంట. మా వాళ్ళు సంతకం 2-3 వెళ్ళిపోయారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనేమో సంతోళ్ళు ఫోన్ చేశారని చెప్పి వద్దామని అనేసరికి యాన్ లైట్లు వేసి అడిగి అక్కడ అడుగుతున్నారండి. వీళ్ళు అడుగుతుంటే వాళ్ళ అబ్బాయిలు ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే వాళ్ళేమో మనం ఎవరికి అమ్మలేదు అసలు ఏంటి అంటే ఇలాగా ఒకరిని గట్టిగా అడిగితే అది మధుగడ్డ రమ్మన్నాడు. మధుగడ్డ ద్వారా వచ్చింది. మేకపోయిన దుబ్బమని చెప్పాడు. ఏమో తెలియదండి మరి. చెప్పండి. నేను సంతలాగానే బయలుదేరి వెళ్తున్నాను సార్. వెళ్తుంటే కారు లైటింగ్ వస్తుంది. వచ్చిందని నేను కింద టౌన్లో ఉన్నాను. కారు తెచ్చి చూపిగా ఆపారండి. ఆపితే నేను ఇక ఆగి ఉన్న బండి దగ్గరికి వెళ్ళి ఈ టైంలో ఇక్కడికి వెళ్ళిపోచ్చారని అడిగాను. రేకుల చెట్టు వాళ్ళు ఇల్లు ఎక్కడా అన్నాను. రేకుల చెట్టు వాళ్ళు ఇల్లు ఎక్కడా అంటే దేనికన్నా ఒకవేళ మన దగ్గర పిల్లల దగ్గర కానీ కోతులు కనుక కొని వాళ్ళ పట్టుకెళ్తా కానీ వచ్చారేమో అనుకుని నేను కోతులు రేకుల చెట్టు వాళ్ళు ఇది వాళ్ళ పని ఏంటన్నా అంటే కోతులు కొన్నారా అన్న కొంటాకు వచ్చావా అన్నాను. నువ్వు అన్నాను. అలా మా వాళ్ళు ఫోన్ చేసావా అన్నాను. చేశాను. మా పెద్దోడికి చేశానండి ఫోన్. చేస్తే చేయలేదు నాకు అన్నారు. చిన్నోడికి చేశాను. నాకు చేయలేదు అన్నాడు. అమ్మిన పోతులు 12 పోతులు ఇంటికాడ ఉన్నాయి. అమ్మనే సంతలకు పట్టిపోయి ఇంటికాడ పోతులు అమ్మిన పోతులు ఉన్నాయి. ఎంతకని వేరే రైతులకు అమ్మేసిన పోతులు ఇంటికాడ ఉన్నాయి. అప్పుడు నేను అన్నాను. ఇలా అన్నాక మా వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళు ఎలా కారు వేసుకుని వచ్చారు, వేసిపోతాకు వచ్చారు అనే దానికి పక్క వాళ్ళ కాడ ఫోన్ చేసేది. ఎవరి ద్వారాగా వచ్చారు ఏంటన్నాను. మధు ద్వారాగా వచ్చామంట. మధుకు ఫోన్ చేయన్నాను. నెంబర్ డిలీట్ అయిపోయింది. నెంబర్ డిలీట్ అయిపోతే సంతకాడు చేశారంటున్నావు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. గడిచిన 60 రోజుల పరిపాలనలో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థపై సమగ్రమైన సమీక్షలు చేపట్టి ఆ శాఖ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు, క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకే అభివృద్ధి పనులు చేపట్టడం, స్థానిక సంస్థలను బలోపేతం చేసే విధంగా నిధులు వెచ్చించడంపై నిర్ణయాలు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి చిన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 25,000 రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చిన దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే
జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. జనసేన పార్టీ పోలవరం మండల ప్రెసిడెంట్ గుణపర్తి సత్యనారాయణని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. అనారోగ్యం రీత్యా రాజమండ్రి కందుల న్యూరో కేర్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణ ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ కుటుంబానికి బాలరాజు భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ఆశించారు. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. వచ్చారా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సొందరమైంది. స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా కొయిలగూడి మండలం నరసనపాలానికి చెందిన భక్తులు కాలిబాటన వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. స్వామివారికి కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా శనివారం ఉచిత అన్నప్రసాదం దాతలుగా మైసన్నగూడెంకు చెందిన పోరూరి వెంకట్రావు, వెంకటలక్ష్మి దంపతులు, వారి అల్లుడు గోడపాటి నాగవెంకట సత్యసాయి సతీష్ కుమార్తె నాగలక్ష్మి అన్నదానం చేశారు. ఉభయదారులను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వేదాశీర్వచనం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. ఎందరో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన పొట్లం యాప్ అధినేత అలమండ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి వారం రోజులకు సరిపడే కిరాణా, కూరగాయలను అందజేస్తారు. వ్యాపారమే లక్ష్యంగా కాకుండా సామాజిక సేవా గుణం కలిగిన పొట్లం యాప్ అధినేత అలమండ శ్రీనివాస్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పలువురు కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అలమండ శ్రీనివాస్ మరింత వృద్ధిలోకి చేరుకోవాలని ఆశించారు. పొట్లం యాప్ ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను తీసుకువచ్చి మంచి సర్వీస్ ను అందిస్తున్న పొట్లం యాప్ అధినేత అలమండ శ్రీనివాస్ నేటి యువతకు మార్గదర్శకంగా ఉన్నారని ప్రముఖులు తెలిపారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పొందిన నిరుపేద కుటుంబీకులు అలమండ శ్రీనివాస్ నూరేళ్లు వర్ధిల్లాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పొట్లం యాప్ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం పొట్లం యాప్ వికసించడంపై హర్షం వ్యక్తం చేశారు. నమస్తే అండి. ఈరోజు మన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యానివర్సరీ, అలాగే మా ఎండి గారి బర్త్డే. ఈరోజు మేము కొయిలగూడెం మండలం బ్రహ్మన్న కాలనీలో ఉన్నాము. ఇక్కడ నిరుపేద కుటుంబాలకి మా వంతుగా ఒక వారానికి సరిపడా కిరాణా, రైసు ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చామండి. అలాగే ఇక్కడ అందరితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా వీరందరి ఆశీస్సులు మాకు కొండంత బలంగా అయ్యి మేము మరింత సర్వీస్ని ఇవ్వాలి, అనేక మందికి మా వంతు సేవ చేయాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జంగారెడ్డిగూడెం యూటీఎఫ్ కార్యాలయం జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు మాట్లాడారు. 1974 ఆగస్టు 10వ తేదీన ఆనాటి సమాజ అవసరంగా ఉపాధ్యాయులందరినీ కేడార్కి, మేనేజ్మెంట్లకు అతీతంగా ఐక్యపరిచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా అవతరించినట్లు గుర్తు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ 50 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, బోధనాభివృద్ధి కోసం, విద్యారంగన పరిరక్షణ కోసం, సమాజ సేవ కోసం అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేసి నేటికి ఐక్యంగా నిలబడిన సంఘం యూటీఎఫ్ అని అభివర్ణించారు. ఈ స్వర్ణోత్సవ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు యూటీఎఫ్ టీఎఫ్ పథకాన్ని
ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఈ 50 సంవత్సరాల్లో యూటీఎఫ్ సాధించిన విజయాలను కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అల్లాడి రాజు, యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ, యూటీఎఫ్ జీలుగుమిల్లి మండల అధ్యక్షురాలు మడకం పోసమ్మ, యూటీఎఫ్ నాయకులు ఐవీఎస్ఆర్ ప్రసాద్, ఎన్ యేసురత్నం, సోమేశ్వరరావు, అస్గర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్ లాంగ్ లివ్ యూటీఎఫ్ లాంగ్ లివ్ యూటీఎఫ్ అమరవీరుల ఆశయాలను సంఘాల కింద ఉండే అనేక ప్రాంతాల వారీగా సంఘాలు ఉండే. ఆంధ్ర ప్రాంతం వేరు, రాయలసీమ వేరు, తెలంగాణ వేరు. ఇలాగా సమాజానికి అందరికీ సంబంధించిన వ్యక్తి. ఉపాధ్యాయ సంఘం కేడర్ల వారీగాను ప్రాంతాల వారీగాను ఉండటం కరెక్ట్ కాదని అన్ని మేనేజ్మెంట్ని అన్ని ప్రాంతాలను కలిపి ఒక ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అలాగే ఐక్యం చేసే అన్న పదంతో కల్పించడమే కాదు, కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాలకు అనుగుణంగా దిగ్విజయంగా పనిచేస్తూ 50 సంవత్సరాల సంఘం ఐక్యంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మిగిలిన సంఘాలన్నీ చీలిపోయి 2 కింద 3 కింద 4 కింద, కానీ యూటీఎఫ్ మాత్రం నికరంగా 50 సంవత్సరాలు ఒకే లక్ష్యం. అలాగని మనకి ఏ కష్టాలు రాలేదంటే బోల్డ్ ఒత్తిళ్ళు వచ్చింది. అన్నిటిని తట్టుకొని, ఎందుకంటే మన పాటలో రాసుకున్నట్టుగా మన ఐక్యత ఉపాధ్యాయుల యొక్క హక్కులు కాపాడుతూనే వాళ్ళ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మన హక్కుల కోసం కొట్లాడు కొంచెం తగ్గుతుంది. ఆధిపత్య పోరాటం ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనం ఉపాధ్యాయుల కోసం పనిచేస్తాం, ప్లస్ సమాజం కోసం కూడా పనిచేస్తాం. సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు మనమే మౌనంగా ఉండలా, మన వంతుగా మనం సహాయం చేసాం. ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు కరువు వచ్చినప్పుడు గంజి కేంద్రాలు నడిపాం. అలాగే మనం కరోనా వచ్చినప్పుడు దగ్గర రాష్ట్రంలో 2 కోట్లతోటి మనం ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేసాం. నిజంగా మరి ఏ ఉపాధ్యాయ సంఘం కూడా అంత పెద్ద ఎత్తున చేయాలి. అంటే మన కార్యకర్తల్లో అడుగడుగునా ఆ త్యాగం అనేది సంఘం వాళ్ళ ఆ వైపుగా నడిపించింది. కాబట్టి మనం సౌకర్యంగా జీవిస్తూనే మన హక్కులు మనం పొందుతూనే మన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో రేషన్ బియ్యం అక్రమంగా గ్యాస్ సిలిండర్స్ విక్రయిస్తున్న యజమానిపై 6A కేసు నమోదు చేసిన అధికారులు. తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలంటున్న ఏపీ రైతు కూలీ సంఘం సోమవారం కలెక్టర్ కార్యాలయానికి తరలి రావాలని పిలుపునిచ్చిన రైతులు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పాదయాత్రగా తరలివచ్చిన నరసన్నపాలెం భక్తులు. పొట్లం యాప్ అధినేత అలమందు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు. నిరుపేద కుటుంబాలకు వారం రోజుల సరిపడా నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేసిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.